మన సెకండ్ రెసిపీ ఆల్మండ్ కోకోనట్ సెసమీ మిల్క్. ఆల్మండ్ కోకోనట్ సెసమీ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కొంతమందికి లాక్టోజన్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. కౌ మిల్క్ కానీ లేకపోతే ఏదైనా సరే పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ పడవు. సో అలాంటప్పుడు ఇలాంటి మిల్క్ కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఖర్జూరం, ఇందులో మనకి లాట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. బాదాం, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ అండ్ చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే బాదాం వేసుకుందాం. నానబెట్టిన బాదాం వేసుకోవచ్చు. కొబ్బరి, ఇందులో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. సో ఇంకా కాల్షియం, నువ్వుల గురించి మనకు చెప్పాల్సిన అవసరమే లేదండి. ఇందులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. నువ్వులు హెల్త్కి చాలా మంచివి. సో కాళ్ళ నొప్పులు అవి రాకుండా ఉండడానికి ఎదిగే పిల్లలు ఎన్నో రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అండ్ చాలా అవుట్డోర్ గేమ్స్ అవి ఆడుతూ ఉంటారు. స్పోర్ట్స్, ఇంటికి రాగానే నాకు కాళ్ళ నొప్పి వస్తున్నాయి అని అంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా నువ్వులు పెడుతూ ఉండండి, ఆ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. సో ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్, ఒకసారి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇందులో డేట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి అండ్ అలాగే నువ్వులు కూడా. సో అందుకే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. ఆల్మండ్ కోకోనట్ సెసమీ మిల్క్ రెడీ అయిపోయింది. ఆల్మండ్ కోకోనట్ అండ్ సెసమీ మిల్క్ కి కావలసిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, నానబెట్టిన బాదాం కొద్దిగా, నువ్వులు 1 కప్పు, ఉప్పు తగినంత, సీడ్లెస్ డేట్స్ 1 కప్పు. ఆల్మండ్ కోకోనట్ అండ్ సెసమీ మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఖర్జూరం, నానబెట్టిన బాదాం, కొబ్బరి ముక్కలు, నువ్వులు, సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ కోకోనట్ సెసమీ మిల్క్ రెడీ.